నా క్యారెక్టర్ నీ క్యారెక్టర్కి ఎంత ఫరక్ ఉంటుందంటే ప్రభాకర్ రెడ్డి, నీ అంత ఆస్తి నా దగ్గర ఉంటే రైతులకు మంచి చేసిన పెద్ద గుణం నాకు మా అమ్మ నాయన ఇచ్చారు, నాకు ఆ పుట్టుకి ఇచ్చారు నాకు. నీ దగ్గర 100 కోట్ల ఆస్తుంది, నీ దగ్గర బిజినెస్ పరంగానే ఉంది. నేనేం కాదంటలేను. నేను కూడా బిజినెస్ పరంగా 100 కోట్లు 1000 కోట్లు సంపాదించినా నేను పనిచేస్తా. నాకు మా అమ్మ నాయన అట్లాంటి పుట్టుకి ఇచ్చారు నాకు. మా అమ్మ జమాయమ్మ, మా అయ్య జగ్గారెడ్డి అసలు పుట్టుక నాకు ఇచ్చిర్రు. రేపు గఫ్లత్లో రేపు నా టైం బాగుండి బిజినెస్ పరంగా 1000 కోట్లు సంపాదించిన మళ్ళీ అది పనిచేస్తా. నా కూతురుకో కొడుకుకో అట్లా. నువ్వు ఎక్కడ తట్టుకుంటావా నా క్యారెక్టర్ని? నీ జీవితం ఎంత, నీ బతికెంత, నీ లెక్కెంత, నీ వ్యవహారం ఎంత? నా వ్యక్తిత్వం ముందు, నా జీవితం ముందు నువ్వెంత పూస కూడా ఎంట్రీగా కూడా పనికిరావు నువ్వు ప్రభాకర్ రెడ్డి. నువ్వు ఎంట్రీగా కూడా పనికిరావా నువ్వు? కేసీఆర్ని అడుగు, హరీష్ రావుని, కేటీఆర్ని అడుగు, చెప్తారు. నీ ఆస్తి, నీ సంపాదన నా దగ్గర నుండి ఈ పాటిగా రైతులకు ఇచ్చేస్తుంటే నీకున్నదే అట్లా పంచుతావు? వెయ్యి కోట్లు నా దగ్గర ఉంటే పొద్దున స్టార్ట్ చేస్తే కొన్ని గంటలలో ఒడగొడతాను నేనైతే. నీకు పంచనీకు ఎట్లా పంచాలో కూడా నీకు తెలియదు, పైసలు ఎట్లా పంచాలో కూడా నీకు తెలియదు నాయన. నీకు ఏదో వాళ్ళ మా మంత్రులు ఏదో సంపాదించుకొని ఏదో పర్సంటేజ్లు ఇయ్యనందుకు నేనేదో ఫీల్ అయినట్టు. నేనే ఎంతో మందికి చేస్తారా నాయన, నువ్వేంది? అది ఏముందిరా నాయన? మా మంత్రులు తినడానికి అది ఏముంచారు? సంకరాకి ఇచ్చారు కదరా, ఏముందాడా? ఏముంది? మా మంత్రులు తిందామని అది ఏముందాడా? ఏ మంత్రి, ఏ శాఖల పైసలు? అసలు మంత్రులు తినే సంగతి ఓని, మినిస్టర్లకు అసలు జనాలకి ఏదో చేద్దామంటే పైసలు ఎక్కడ ఉంచారా నాయన మీరు?